నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నాకు నోటీసులు ఇవ్వడానికి మీరెవరు? తీన్మార్ మల్లన్న. ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు వైఎస్ జగన్. లావణ్యను చంపేందుకు మస్తాన్ సాయి ప్లాన్. రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు. అండర్-19 క్రికెటర్ గొంగడి త్రిషకు భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. కులగణన సర్వే సమగ్ర కుల సర్వే కాదని అగ్రకుల సర్వే అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు. షోకాజ్ నోటీసులకు సంబంధించిన వార్తలపై మల్లన్న స్పందించారు. నాకు నోటీసులు ఇవ్వడానికి మీరెవరు? నన్ను బెదిరిస్తే చూస్తూ ఊరుకోను. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కులగణన సర్వే బాలేదని అనుకుంటున్నప్పటికీ బయటకు చెప్పలేకపోతున్నారు అని అన్నారు. ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారని వైఎస్ జగన్ అన్నారు. 2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయపడ్డా. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయా. ఇప్పుడు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూసా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను. ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా అని జగన్ హెచ్చరించారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగన్ అన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగన్ అన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగన్ అన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా. ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగన్ అన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక విషయాలు పేర్కొన్నారు. లావణ్యను చంపేందుకు అతడు ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. మస్తాన్ సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి మస్తాన్ సాయి వెళ్లి గొడవ చేశాడు. అతడిపై ఎన్డీపీఎస్ సెక్షన్ను కూడా పోలీసులు జోడించారు. మస్తాన్ సాయి ల్యాప్టాప్లో ఉన్న లావణ్య వీడియోలను రాజ్ తరుణ్ గతంలోనే తొలగించాడు. అయితే ఆలోపే ఇతర డివైజుల్లోకి ఆ వీడియోలను మస్తాన్ సాయి కాపీ చేసుకున్నాడు. హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. గత నెల 30న లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేసినట్లు వెల్లడించారు. అండర్-19 T20 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టు సభ్యురాలు తెలంగాణలోని భద్రాచలంకు చెందిన గొంగడి త్రిషకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి నజరానా ప్రకటించింది. ఆమె ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. T20 ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేసినందుకు త్రిషను సీఎం అభినందించి శాలువాతో సత్కరించారు. అలాగే ధృతి కేసరి, హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ శాలినికి ₹10 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.